సో హాయ్ గైస్, వి బ్యాక్ అనదర్ వీడియో. వి ఆర్ క్రేజీ అవెంజర్స్. మేమైతే ఈరోజైతే ఇంట్లోనైతే ఫుడ్ ఛాలెంజ్ అయితే పెట్టుకోబోతున్నాం ఫ్రెండ్స్. మా అన్నయ్య నేను. ఏం కూర చెప్పు ఆరా, ఏమేం కూర? ఏం కూరలు అంటే ఏం చెప్తాం? వామ్మో, చూసినట్టయితే ఇక్కడ ఎగ్గు కర్రీ ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఇక్కడైతే అంటే వామ్మో కాలిపోతుందంట వేంద్ర అయ్యా. నేను అందుకనే ముట్టుకోలేదు. మంచిగా వేడి వేడిగా టమాటా చారు, మంచి బోటీ కర్రీ, మంచిగా ఎగ్ పులుసు, మంచిగా మూడిటితో ఇవాళ మొత్తం దగ్గరకు వచ్చేసి ఇక్కడికి రా ఒకసారి జూమ్ చేసుకో అంటున్నా. ఇగో చూసుకో, బోటీ కర్రీ, ఎగ్ పులుసు, మంచి టమాటా చారు వేడి వేడి ఇప్పుడే అయింది. మంచి ఇప్పుడు ఛాలెంజ్ చేసుకుంటాం. మంచి ఎవడు ఫస్ట్ తింటాడో మనకి మంచి కొంచెం జూమ్ అవుట్ చేసుకో కొంచెం. ఏం లేదు, ఇంట్లో ఉన్న అన్నం కూరలతో మేము ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. మామూలు అయితే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేసి మంచిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు అసలు సపోర్ట్ చేస్తలేరు ఫ్రెండ్స్, సపోర్ట్ అని కాదు కానీ వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు కానీ మనకు వ్యూస్ వస్తలేవు. ఫస్ట్ యూట్యూబ్లో మనది ఎక్కువ వైరల్ అయితలేదు. అన్ని కంటెంట్లు చేద్దామని ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. నత్తిపోద్దు. దీనివల్ల మేము వెనక పడిపోతున్నాం ఫ్రెండ్స్. వెనక పడకుండా మాకు ఇప్పటికీ 220 సబ్స్క్రైబర్లు ఉన్నారు. అది కూడా 99% మొత్తం షార్ట్స్ తోనే వచ్చిళ్ళు. జర ఆ ఉన్న సబ్స్క్రైబర్లు ఎవరో మాకు ఆ 220 సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మా నుంచి రిక్వెస్ట్ చేసుడు ఏందని అంటే ఇప్పటి నుంచి లాంగ్ వీడియోలు చేస్తున్నాం. జర మాకు ఇక్కడ వరకు తీసుకొని వచ్చిళ్ళు, ఎంకరేజ్ చేసిళ్ళు. జర ఇప్పటి నుంచి కూడా లాంగ్ వీడియోలు చేస్తున్నాం, అవిటికి ఎంకరేజ్ చేయండి. ఇప్పుడైతే ఫుడ్ ఛాలెంజ్ స్టార్ట్ చేయబోతున్నాము. బోటీ కర్రీ ఇంకేంద్రా ఇది. ఇప్పుడైతే ఫుడ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసి ఒకసారి అయితే స్టార్ట్ చేసుకున్నాం. రెడీ 1 2 3 సంపుడు చంపిగా. ఉప్పు నాదరా, కలపక ముందే తింటున్నావు ఇద్దరా, మంచిగా కలుపుకో. ఛాలెంజ్లలో అట్లా ఏమి ఉండదండి, రపారప్ కొట్టులే. బోటికి ఏదో అయిందని నాకు అనిపిస్తుంది. ఏం కాలేదు ఫ్రెండ్స్, బాగుంది. వామ్మో, నేను గొంతులా తట్టుకోబోతుంది. ఇది ఎక్కడ కదరు ఎవరు నాయన, కారం ఎక్కువైందిరు నాయన. బోటి మక్కింది ఫ్రెండ్స్ మంచిగా. సో ఫ్రెండ్, దయచేసి 220 సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో మా లాంగ్ వీడియోలు ఇప్పటి నుంచి జర కొంచెం చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మా ఛానల్కి విజిట్ అయిపోండి ఫ్రెండ్స్. మా ఛానల్కి విజిట్ అయిపోయి మంచిగా చూడండి ఫ్రెండ్స్. అన్ని వీడియోస్ ఉంటాయి, మంచి వీడియోస్ ఉంటాయి, మంచి కంటెంట్స్ ఉంటాయి. దాంట్లో మంచి లొకేషన్ల కాడ మంచి అన్నిటి కాడ పోయి తీసినాం ఫ్రెండ్స్. కొంచెం అయితే మాకు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మంచిగా చేస్తున్న మన సంతృప్తి లేకుండా అయిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఇప్పుడు December 21 మా ఛానల్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పటికి వచ్చేసి ఆ షార్ట్స్ కూడా ఫస్ట్ పెట్టిన ఒక 3-4 మా హైయెస్ట్ షార్ట్ వ్యూస్ వచ్చేసి 11K వ్యూస్ అంతే. ఇప్పుడు చాలా దానికన్నా మంచి కంటెంట్లు ఇచ్చినా కూడా, జోక్ చేసినా కూడా, ఏం చేసినా కూడా దానికి అసలు వైరల్ అవుతలేదు. వ్యూస్ కూడా 600 వ్యూస్ ఫ్రీజ్ అయిపోయినట్టున్నాయి. అవును, ఈ లాంగ్ వీడియోస్ కొంచెం ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. జర లాంగ్ వీడియోస్ చేయండి, లాంగ్ వీడియోస్ చేస్తాము. జర ఇప్పటి నుంచి ఎంకరేజ్ చేయండి అంటున్నా. అయిపోతుంది రా. వామ్మో, నేను పెద్ద బుక్క. ఊరమ్మో పేగురు అయ్యా. ఊరు నాయన, బుక్కనా ఇంకేంది కొండంతా పెడుతున్నావు. ఛాలెంజ్ కానీ అరే ఆమ్లెట్లు కూడా వచ్చినాయి అంటావు ఆ డోర్ది. బోట్ అయితే మెంటల్ వచ్చింది. ఇప్పుడైతే ఆమ్లెట్లు కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ ఆమ్లెట్లు దంచుతున్నాము. కెమెరామ్యాన్కి ఊరిలు వస్తున్నాయి అన్నమాట. వేసుకోరా. వామ్మో, నేను ఇది ఎక్కడ చందమామలు ఎక్కువ ఉన్నది కాలిద్రో. నాకు కూడా కాలి. పెట్టు బోట్ వస్తుంది తింటే జారదు. కొంచెం పులుసు పోసుకున్నాం అనుకో, గట్టిగా మంచిగా కొట్టినాం అనుకో పులుసు అని. కలి కొమా
యూట్యూబ్ ఆల్గరిథం ఎట్లుంటుంది, ఎప్పుడు ఏమేం చేస్తుంది అనేది ఏం అర్థమవుతలేదు. మళ్ళీ ఎస్సీఓ అని ఒకటి వచ్చింది, ఒకటి వచ్చుడు కదా, అది ఎప్పటి నుంచి ఉన్నది ఎస్సీఓ అనేది. ఎస్సీఓ అంటే ఏంటంటే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అని ఒకటి ఉన్నది. దానికి టైటిల్ కానీ ఇంకేమన్నా కానీ చక్కగా పెడితేనే దాన్ని చూసే మన thumbnail మంచిగా ఉండాలి వీడియోలు ఎంకరేజ్ చేయాలంటే. ఒకసారి మా ఛానల్ అయితే విజిట్ చేయండి. మేము కొత్త అయినా కూడా మాకు వచ్చినంతలా thumbnail మంచిగా క్రియేట్ చేస్తున్నాం. మీరు ఇంకా మంచిగా ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి thumbnail, మంచి మంచి కంటెంట్స్, మంచి మంచి వీడియోలు, మీకు మంచి మంచి ఎంటర్టైన్మెంట్లు మంచిగా అందించడానికి మేమైతే ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. నాది అయిపోతుంది. క్లిక్ త్రూ ఇంప్రెషన్ రేట్ అని ఉంటుందిరా. thumbnail మంచిగా ఉంటుంది, మన thumbnail మంచిగా ఉన్నా కూడా పోతుంది ఇంకో. ఇది మా వేదన ఫ్రెండ్స్. వేదన కాదు ఫ్రెండ్స్, ఆవేదన అంతే. త్రీ బియర్స్ ఆఫ్ చైర్స్, 3 బోటీస్ ఆఫ్ అప్లాస్. 3 ముక్కలు మిగిలినారా నా అట్లే. యూట్యూబ్లో దిగడం అంటే మామూలు కాదురా. కానీ ఒక్కసారి యూట్యూబ్లో దిగినాక అది ఏదైనా రాసిపెట్టి ఉండాలి, ఫేత్ ఉండాలి. యూట్యూబ్ అనేది మన కష్టంతో పాటు కొంచెం లక్ కూడా కలిసి రావాలి పక్క. ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ రెగ్యులర్గా మీ ముందుకు తీసుకొని వస్తాము. మా వీడియో చూసి మంచిగా సపోర్ట్ చేయండి. ఏమన్నది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అని ఆ ఎర్ర బటన్ నొక్కడు ఒక్క సెకండ్ పట్టదు. ఆన్లైన్ నొక్కడు కూడా ఒక్క సెకండ్ పట్టదు, గంట గట్టిగా కొట్టాలి. కొట్టాలంటే నువ్వు ఏదో బెదిరించినట్టున్నదిరా. రిక్వెస్ట్ చేయి సబ్స్క్రైబర్ అని. మాకు కష్టానికి తగ్గ ఫలితం అయితే వస్తలేదు. 220 సబ్స్క్రైబర్లు, అది కూడా షార్ట్స్తోనే, కేవలం షార్ట్స్తోనే. షార్ట్సే దగ్గర 52 ఎన్నో ఉన్నాయి. వీడియోస్ వచ్చేసి ఇది ఇప్పుడు ఇది అప్లోడ్ చేస్తే 13th వీడియో అవుతుంది. మా బాధను అర్థం చేసుకొని మీరు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. 4 సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటాలు పోసుకున్నావా ఇప్పుడు? thumbnail క్రియేట్ చేయడం మామూలు కాదురా ఫ్రెండ్స్. ఒక్క thumbnail క్రియేట్ చేయాలంటే ఎన్ని యాప్స్ కావాలి తెలుసా? ఒక క్యాన్వా కావాలి, మళ్ళీ అందులో క్యాన్వాలో అన్నీ వాడాలి. అందులో అంటే అందులో పైసలు పెట్టి ప్రీమియం ఉంటుంది. క్యాన్వా ప్రోని మళ్ళీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. పిక్సెల్ యాప్ వాడాలి, దాన్ని ఎడిటింగ్ చేయడానికి మంచి కలర్ఫుల్గా రావడానికి లైట్ రూమ్ వాడాలి, స్నాప్సీడ్ వాడాలి. మీకు ఒకవేళ thumbnail మీకు చేయడానికి రాకపోతే ఒకసారి కామెంట్లు అది కూడా పెట్టండి. thumbnail ఎట్లా చేయాలనేది క్లియర్ కట్గా పిన్ టు పిన్ నేను ఒక వీడియో తీసి యాజ్ క్రేజీ అవెంజర్స్ అనే ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అంటే నేను కూడా ఇప్పుడిప్పుడే స్టార్టింగ్, మరీ అంత ప్రోనేం కాదు. thumbnail క్రియేట్ చేయడం వచ్చిన దాంట్లో ఏదో లైట్ కొంచెం అట్లా క్రియేట్ చేస్తూ ఉంటా. ఫోటో ఎడిటింగ్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు స్నాప్సీడ్, లైట్ రూమ్ అనే యాప్ బాగా వాడతారు. అది వచ్చిన వాళ్ళకి thumbnail వేయడం పెద్ద కష్టమేం కాదు, ఈజీ ఉంటుంది. నెక్స్ట్ కర్రీ చేయండి, ఈ కర్రీతో ఇట్లా ఏమన్నా వెరైటీ కాంబినేషన్లో ట్రై చేయండి అని అట్లా ఎటువంటివి ఉన్నా కూడా ఆ కామెంట్లో పెట్టండి, అవి తప్పకుండా చేస్తాం. ఎక్స్పెరిమెంట్లు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకు ఎక్స్పెరిమెంట్స్ అంటే చాలా ఇష్టం. ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా మేము కొంచెం ముందడుగు చేస్తాం. మంచిగా బడ్జెట్ పెట్టి మంచిగా చేస్తాం ఫ్రెండ్స్ వీడియోలు కూడా. ఎక్స్పెరిమెంట్ అంటే ఎట్లాంటి ఎక్స్పెరిమెంట్?
ఒక నైట్ మొత్తం స్టే చేయడం, ఒక జంగల్లో పోయి అంటే స్టే చేసి అక్కడ నైట్ క్యాంపింగ్ నైట్ క్యాంపింగ్ లెక్క, లేకపోతే పలానా ప్లేస్ నుండి ఇట్లా ఇంత టైం వరకు ఉండుల్లి, ఇట్లా టాస్క్లు ఏమని ఇస్తే మేము చేయగలుగుతాం ఫ్రెండ్స్. అట్లా అంటే వాళ్ళు సీదా పోయి శ్మశానంలో వండు అంటారు. అట్లా అనుకొని ఆ శ్మశానంలో వండడు అట్లేం వద్దు ఫ్రెండ్స్. మేము దయ్యాలమైతే కాదు, మనుషులమే చెప్తున్నా. మాది కొత్త కాబట్టి ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి. కానీ మంచి మంచి వీడియోలు అయితే మేము ముందుకు తీసుకురానికి ట్రై చేస్తాం. మా ఛానల్కు మెయిన్ ఇన్స్పిరేషన్ వచ్చేసి అరకు ట్రైబల్ కల్చర్ వాళ్ళు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలు చూసినప్పుడు అయితే చాలా ఇన్స్పైర్ అయిపోయినా నేను. అరకు ట్రైబల్ కల్చర్ ఒకటి, ఇంకా పర్షియన్ బాయ్స్, ఈ రెండు చూసే నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అనిపించింది. అందుకే ట్రై చేసినాం. ఒక ట్రై ఇస్తే తప్పేం లేదు కదా. ఈ ప్రయత్నంలో గెలుస్తామో లేదో తెలియదు కానీ ట్రై అయితే చేస్తున్నాం. వీడియోలు పెట్టే బాధ్యత మాది, సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని చూసే బాధ్యత మీకు వదిలేస్తున్నాం. రే అట్లయిపోయింది ఇంద్రా. కాలుతుంది రయ్యా. మెల్లదేను. అరే నాకు అన్నం ఎక్కువ వేసిల్లు, అదంతా కాదు ఫ్రెండ్స్, ఫస్ట్ ఎవరు తిన్నారో వాళ్ళే. అన్నం ఎక్కువ వేసిల్రా. అమ్మా అయిపోయిందారా. వామ్మో ఓర్రాయను, ఇంత జల్లి తింటాను నేను కూడా అనుకోలే. నువ్వు మనిషివి కాదురా, అందుకే ఇంత జల్ది తిన్నావురా. అమ్మో లేదు ఫ్రెండ్స్, నేనే విన్ అయినా. ఎందుకంటే అన్నం ఎక్కువ పడ్డది ఇందులో. లేదు అన్నం ఎక్కువ పడ్డది ఇందులో. సల్లన్నం వేసుకున్నావురా అంత తొందర తిన్నా. అయిపోయిందా? సో ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్. విన్నా నువ్వే. ఛాలెంజ్ ఏంటిది మరి? ఓడిపోయినాగా. ఛాలెంజ్ ఏం లేదు, అయిపోయింది. డన్. మా ఛానల్కి అయితే మంచిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మంచిగా ఎంకరేజ్మెంట్ చేయండి. మా యాష్ క్రేజీ అవెంజర్స్ అనే ఛానల్కి 220 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకొంచెం మంచిగా మీరు ముందుకు నడిపిస్తారని మా ఛానల్ని, మేము కూడా వెనక పడకుండా మేము కూడా ముందుకు నడవాలని మేము కూడా 20 సబ్స్క్రైబర్ నుంచి 2000 సబ్స్క్రైబర్ల వరకు తీసుకొచ్చే బాధ్యత మీదే ఫ్రెండ్స్. ఛానల్ మానిటైజేషన్ కావాలంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలి. జర మా బాధను అర్థం చేసుకోండి. మేమైతే ఆషామాషిగా ఫన్నీగా మేమైతే ఉన్నోళ్ళం కాదు, ఏం కాదు. దీంట్లో నార్మల్గా అయితే దిగలేదు మేము యూట్యూబ్లో. ఒక పర్పస్ మీద మేము బతకాలే. మా తమ్ముళ్ళు, వీళ్ళు మా తమ్ముళ్ళు మొత్తం 3 ఉంటారు, మేము మొత్తం 4 ఉన్నాము. 4 కలిసి యూట్యూబ్లో దిగినామనంటే ఒక పర్పస్ మీద దిగినాము. అది జోక్గా అయితే దిగలేదు, ఎందుకంటే మా లైఫ్లో దీని మీదే ఆధారపడి ఉంది, దీని మీద డిపెండ్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే మా స్టడీస్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఖాళీగా ఉండదలుచుకోలేక బిజినెస్ ఏమన్నా చేయాలంటే దానికి తగిన బడ్జెట్ లేదు. మాకు బెస్ట్ ఆపర్చునిటీ ఈ యూట్యూబ్ ఒక్కటే అని మాకు అనిపించింది కాబట్టి ఈ యూట్యూబ్లో మంచిగా చాలా అసలు ఇట్లా కాదు, ఏం టాలెంట్ లేని వాళ్ళు కూడా ఈ యూట్యూబ్లో చాలా గొప్ప వాళ్ళు అయ్యారు. ఎవరైనా ఒకటేసారి మెట్లు అన్నీ ఒకటేసారి ఎక్కలేము, అన్నీ కింది స్థాయి నుంచే పోతాం కాబట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోవాలి. కాబట్టి మీకు కోరుకునేది ఒకటే, మీరు మంచిగా మా ఛానల్ చూసి మమ్మల్ని ఆదరిస్తారని మేము అనుకుంటున్నాము. ఇంతటితో మా వీడియో అయిపోయింది. మా ఛానల్ పేరు వచ్చేసి యాష్ క్రేజీ అవెంజర్స్. 220 సబ్స్క్రైబర్లు ఉన్నారు. మీరు ఒకసారి యూట్యూబ్లో పోయి ఒకసారి మా వీడియోలు నచ్చినట్టయితేనే లైక్ చేయండి. మేమైతే ఏం ఫోర్స్ చేస్తలేము. ఇంతటితో నీకు అయిపోయింది మా వీడియో. యాష్ క్రేజీ అవెంజర్స్ అనే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు అయితే బాయ్. మా మమ్మల్ని అయితే మంచిగా ఎంకరేజ్ చేసినట్టయితే మీరు ఎంకరేజ్ చేయండి దయచేసి. ఇది ఒక్కటే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ పంపండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి. కామెంట్లు మర్చిపోయినా, కామెంట్ కూడా చేయండి. మీరు టాస్క్తో కూడిన కామెంట్లు చేస్తే మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. అప్పటి వరకు బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. మేము మీ క్రేజీ అవెంజర్స్.